విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్యాకేజ్ ప్రకటించింది. సో ఈ ప్యాకేజ్ ప్రకటించగానే టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ భజన చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించారని చెప్పి కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు సాధించారని చెప్పి మరికొంతమంది, వాటికి సంబంధించి ఎనాలిసిస్లు చేసేవాళ్ళు మరికొంతమంది. ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపగలిగారు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోగలిగారు, ఇది ప్రభుత్వం అంటే, ఇది మంచి ప్రభుత్వం అంటే అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎలివేషన్లు, విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ నాయకులు భజనలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు భజనలు చేస్తూ ఉంటే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ టీడీపీ పార్టీ, జనసేన పార్టీకి రెండింటికి షాక్ ఇచ్చారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళకి నిజంగా షాకే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎలక్షన్స్కి ముందు మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఆ విశాఖ ప్రైవేటీకరణకు సంబంధించి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అది ఆపాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి ఉంటే ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ కూటమి పార్టీలు పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన పరిస్థితి, ఎన్నికల టైంలో కూడా అదే రకంగా ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు కుమారస్వామి మాట్లాడినటువంటి మాటలు కొన్ని మనం గమనిస్తే 2014-19లోనే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది విశాఖ ఉక్కు ప్లాంట్కి సంబంధించి. అదేవిధంగా కరోనా టైంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను చూసిన తర్వాత మేము ప్రైవేటీకరణ చేయాలని ఒక ఆలోచన చేసినప్పుడు 2021లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ అని ఒక బిల్లు పాస్ చేసి మాకు పంపడం జరిగింది. అది పంపించిన తర్వాత మేము ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసినామో ఆ అడుగులు ముందుకు పడలేదు అని చెప్పి కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక మరి జగన్మోహన్ రెడ్డి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అప్పట్లోనే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పంపారు కదా. మరి చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రే కదా. మరి అసమర్థ ముఖ్యమంత్రి అని చెప్పి అయితే అప్పుడు ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఎన్డీఏ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు భాగస్వాములు అయినటువంటి వాళ్ళే కదా. మరి వాళ్ళ కూటమిలో భాగమైనటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో భాగమైనటువంటి వ్యక్తి కుమారస్వామి, ఉక్కు శాఖ మంత్రి. ఆయనే ఇప్పుడు నేను చెప్పినటువంటి నిజాలు కదా. మరి ఇప్పుడు ఈ నిజాన్ని దాచగలరా? సో ఈ రకంగా తప్పుడు ప్రచారం చేశారు అప్పుడు. ఇట్లా ఇదొకటే కదా, ఇట్లా చాలా ఉన్నాయి. సో వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల ఏమంటారు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి నిజాలన్నీ మరుగున పడిపోయాయి. వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటపడతా ఉంది నిజాలు. అనేక నిజాలు మనం చూసాం, అనేక ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి నిజాలు ఏది, అబద్ధాలు అనేటువంటిది ఒక్కొక్కటి బయటకు వస్తుందో అన్నీ మీరు చూస్తూ ఉన్నారు కూడా. వాటి గురించి సపరేట్గా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. సో జగన్మోహన్ రెడ్డి అయితే తన వంతుగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అప్పుడు తన వంతు ప్రయత్నం అయితే చేశారన్నది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తారా, చెయ్యరా, ఇట్లాగే కొనసాగిస్తారా అనేటువంటిది తర్వాత తేలుతుంది. ఇప్పుడు ఈ కూటమి పార్టీలో ఏదో భాగస్వామ్యమైనటువంటి ఈ విశాఖ ఉక్కును కాపాడతాం, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడతాం అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఇక మీద వాళ్ళపైన బాధ్యత ఉంటుంది ఇంకా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కార్మికులు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ వీళ్ళు ఈ 17,000 కోట్లు ప్రకటించడానికి కారణం జపాన్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఇందులో పార్ట్నర్ కాకపోతుంది. సో ఇప్పుడు డౌన్ఫాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి ఎవరు కూడా పార్ట్నర్గా రారు కాబట్టి అది వీళ్ళు ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చి, సో తద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్మికులు చెప్తా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో మరి వీళ్ళు చెప్పింది నిజమవుతుందా లేదని మాత్రం చూడాలి. ఏదేమైనా కూడా జగన్ యొక్క నిబద్ధత, జగన్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న నిర్ణయం అనేటువంటిది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అసలు నిజాలైతే బయట పెట్టడం ఈ టీడీపీ, జనసేన పార్టీకి షాక్ అని చెప్పాలి. మరి వీటికి సంబంధించి రేపు పత్రికల్లో, వాళ్ళ మీడియా ఛానల్లో ఏ రకంగా రాస్తారనేది చూడాలి.